ఇలా అయితే రెడీ అయ్యాను. జస్ట్ వంట కంప్లీట్ చేశాను. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మంచు చూశారు కదా, ఈ విధంగా ఉంది. టైం అయితే 6:30 అలా అవుతుందన్నమాట. వంట ఫినిష్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. మార్నింగ్ హాట్ వాటర్ అయితే తీసుకుంటానండి. ఫస్ట్ వంట అది ప్రిపేర్ చేశాను. 5 o'clock లేస్తాను కాబట్టి నాకు 6:15, 6:30 కల్లా వంట కంప్లీట్ అయిపోతుంది. వంట కంప్లీట్ చేసుకున్న తర్వాత డిషెస్ అన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ వేడినీళ్ళు ఆరాంగా ఒక 10 minutes కూర్చొని తాగిన తర్వాత అప్పుడు టెడ్డీకి జడలు వేయడము, అలాగే బాక్సులు ప్రిపేర్ చేయడం చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ వీక్లీ ఒక 3 times ఎలా తింటాను ఏంటి అనేది ఎలాగో వీడియోస్ తీస్తున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను, మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. సో చూపిస్తాను మీకు. రోజు ఇడ్లీలు దోశలు అలా నేను తినను. మా ఇంట్లో కూడా అంతే, పిల్లలకు కూడా ఇలాగే ఉంటుంది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా. వీక్లీ 2 అయితే ఇడ్లీ కానీ దోశ కానీ అలా ఇస్తూ ఉంటాను. నైట్ టైంలో అయితే వాళ్ళు ఫ్రీగా ఆరాంగా టైం ఉంటుంది తినగలరు కాబట్టి మార్నింగ్స్ టైంలో ఇలాగే ఇస్తూ ఉంటానన్నమాట. ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇస్తాను అండ్ ఎగ్ కూడా ఇస్తాను పిల్లలకైతే. నేను ప్లేట్ ఇలా రెడీ చేసుకున్నాను. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. నట్స్ నైటే నానబెడతానండి పిల్లలకి అండ్ మా వారికి, నా కోసం కూడా. మర్చిపోకుండా నానబెడతాను. ఒక్కొక్కసారి మర్చిపోయినా ఆ ప్లేస్లో ఎగ్ పెట్టుకుంటా అన్నమాట. జీడిపప్పు, కిస్మిస్, బాదం, ఇంట్లో ఏ నట్స్ ఉంటే అవి కొంచెం క్వాంటిటీ అయినా నానబెడతాను. అలాగే ఫ్రూట్స్ తీసుకుంటాను. అండ్ ఈరోజు స్వీట్ పొటాటో ఉడకబెట్టాను అనమాట. నేను ఎగ్ అన్ని డేస్ తిననండి, నాన్ వెజ్ కూడా అంతే. మండే, సాటర్డే నాన్ వెజ్ తినము, ఎగ్ కూడా. సో అందుకని చెప్పి నేను ఆ వారాలు ఉన్నప్పుడు ఎగ్ కూడా అవాయిడ్ చేస్తాను. ఫ్రూట్స్ ఒక్కటి తీసుకుంటా, బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటాను. ఏదైనా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను. మనము హెల్దీగా ఉండడమే కాకుండా చాలా యాక్టివ్గా కూడా ఉంటాము అనే ఫీలింగ్ నాకైతే. మిమ్మల్ని అలా తినమని చెప్పట్లేదు, ఫస్ట్ నుంచి నాకు ఇలా అలవాటు కాబట్టి నేను అలా మెయింటైన్ చేస్తూ వస్తాను. మనం యంగ్గా కనిపించాలన్నా, యాక్టివ్గా కనిపించాలి, హెల్దీగా ఉండాలి అంటే మన ఫుడ్లో రెగ్యులర్ బేసిక్స్లో ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీ ఇంక్లూడ్ అయ్యే విధంగా చూసుకుంటే మంచిది. ఆయిల్ ఫుడ్, సాల్ట్ దాదాపు తగ్గించండి అండ్ షుగర్స్ కూడా అలా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఏదో నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి మన వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను వంటలవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కానీ బ్రేక్ఫాస్ట్కి అండ్ ఈవినింగ్ స్నాక్స్కి కానీ 10 o'clock కూడా నేను ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. మండే, థర్స్డే, ఫ్రైడే ఏంటంటే పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడా బ్రేక్ఫాస్ట్ తినను. అది కూడా మంచిది కాదు, బట్ నాకు పూజ అయ్యే వరకు తినాలి అనిపించదు అనమాట. ఒకసారి బ్రంచ్ లాగా లంచ్ చేసేస్తాను. నేను ఫుడ్ ఇలా తీసుకుంటాను అని చెప్పి ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు. ఎలాగో వీడియో తీసుకున్నాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ హెడ్ బాత్ చేసి వచ్చాను. పూజ రూమ్ క్లీనింగ్ ఉంది. సో పూజ ఇప్పుడు ఏం చేసుకోవట్లేదు, గ్రహణం తర్వాత తీసుకున్న వ్లాగ్ అనమాట ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక సరుకులు తెచ్చుకుంటాను కదా, ఎప్పుడు బాటిల్స్లో అవి నిండుకున్నాయి అనుకోండి అప్పుడు నింపుతూ ఉంటాను. ఇప్పుడే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి అండ్ అలాగే ఉమెన్స్ డే స్పెషల్గా మా ఫ్రెండ్స్తో పాటు అవుటింగ్కి అయితే వెళ్తున్నాను. అందుకని అనమాట పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అండ్ డిన్నర్ కూడా కొంచెం ఎర్లీగానే ప్రిపేర్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు డిన్నర్కి రైసే పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో పప్పుచారు చేద్దాం అనుకుంటున్నా అనమాట. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఓపిక ఉండదు.
అందుకని ముందుగా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టాను అనుకోండి. 12 నేను బయటికి వెళ్ళాలి. ఈలోపు నేను పెట్టుకున్న పనులు ఏంటంటే పప్పుచారు వన్ సైడ్ చేస్తూనే అలాగే పూజ రూమ్ క్లీనింగ్ కూడా పెట్టుకుందామనేసి అనుకుంటున్నాను అనమాట. సో దట్ ఫస్ట్ అయితే పప్పుకి పొయ్యి మీద పెట్టేసి శారీ కట్టుకొని పూజ రూము డీప్ క్లీన్ అంతా కూడా చేసుకున్నాను. ఈ వీడియో మీకు వీలైతే పోస్ట్ చేస్తాను. వీడియో అయితే తీసుకున్నాను, నాకు పెట్టాలి అనిపిస్తే పెడతాను. అందుకోసం శారీ అది కట్టుకొని డీప్ క్లీన్ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాలి. ఎందుకంటే హోటల్కి వెళ్దాము అనేసి అనుకున్నాము. ఉమెన్స్ డే మనకి సండే వచ్చింది కదా. సండే అయితే పెద్దగా నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడానికి లైక్ చేయను అనమాట. ఇంట్లో పిల్లలు అండ్ మా వారు కూడా ఉంటారు కాబట్టి నార్మల్ వీక్ డేస్లో అయితే వెళ్తాను. సో ఇది వీక్ డే అనమాట. అందుకని చెప్పి వెళ్ళాలి, పిలిచారు, వెళ్దామనేసి మా ప్లాన్. ఇక్కడ పూజ రూము ఒక పక్క డీప్ క్లీన్ చేస్తూనే వన్ సైడ్ వంట కూడా ప్రిపేర్ చేస్తున్నా అనమాట. నాకు దగ్గర 2 hours అలా పట్టింది. ఇది కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేశాను. పూజ రూమ్ డీప్ క్లీన్ అంతా కూడా వీడియో అయితే షూట్ చేశాను. అది ఇంకొక వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే లెంతీ అయిపోతుంది కదా వీడియో అని చెప్పి నేను వీడియో ఏమీ ఇందులో యాడ్ చేయట్లేదు. శారీ ఇది మీకు గుర్తుందా? మా ఫ్రెండ్ ఒకరు అమ్ముతారు, తన దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా మీకు. ఈ శారీ కూడా వీడియోలో చూయించున్నాను. లాంగ్ మంత్స్ బ్యాక్ మీతో షేర్ చేసుకున్నా అనమాట. బ్లౌజ్ ఇలా సింపుల్గానే కుట్టించుకున్నానండి. ఎందుకంటే ఇది ఎక్కువ సిల్క్ కలిసిందనమాట. కాటన్ విత్ సిల్క్ శారీ. వేరే బోట్ నెక్ ఇలాంటివి ట్రై చేస్తే అంతగా సూట్ అవ్వదేమో క్లాత్కి అని చెప్పి నార్మల్గానే కుట్టించేసుకున్నాను. బట్ శారీ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం శారీ లెంత్ కూడా పన్నా చాలా ఎక్కువగా ఉందన్నమాట. బాగుంది ఓవరాల్గా శారీ అయితే. నేను శారీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే కంపల్సరీగా చిన్న బార్డర్ అయినా ఉండేలాగా చూసుకుంటాను. అండ్ పళ్ళు వచ్చేసి గ్రాండ్ లుక్ వచ్చేలాగా, అలాగే టర్సల్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. శారీకి రాలేదు బట్ లైట్ తీసుకున్నాను. పళ్ళు వచ్చింది, నేను అనుకున్న చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాపీ, అలా తీసుకుంటానమాట. గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ. చిన్న బార్డరు ఉండడం వల్ల ఏంటంటే మనము ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, అప్పుడు కాళ్ళ దగ్గర నీట్గా ఆ బార్డర్ అది కనిపిస్తూ శారీ లుక్ బాగుంటుంది. మనం కూడా చాలా బ్యూటిఫుల్గా వెల్వెట్ అవుతామన్నమాట. సో అందుకని చెప్పి శారీస్ నేను రెగ్యులర్ వేర్ బేసిక్స్లో అయినా ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ప్లెయిన్గా బార్డర్ లేని శారీ తీసుకోవాల్సి వచ్చింది అంటే అప్పుడు బ్లౌజ్ హైలైట్ చేసుకుంటా అన్నమాట. ఈ విధంగా నా సెలెక్షన్ ఉంటుంది శారీస్ విషయంలో. నేను ఇలా 1 by 1 వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను కదా. మా ఫ్రెండ్స్ 12 బయటకు వెళ్దామన్నారు. అలాగే నేనేమో ఇంట్లో ఇన్ని వర్క్స్ పెట్టుకున్నాను కాబట్టి నేను టైంతో పోటీ పడతాను. చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లో పనులు ఫినిష్ చేసుకుంటూ అలా ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేస్తా అనమాట. ఆ టిప్ ఏంటంటే ఇలా హడావిడిగా పనులు ఉన్నప్పుడు, ఎక్కువ పనులు పెట్టుకున్నప్పుడు బయటికి వెళ్ళే రోజు ఏంటంటే మొబైల్లో కీ పెట్టుకుంటాను. 11 ఒకసారి, 11:30 ఒకసారి అలారం పెట్టుకోవడం వల్ల మనకి టైం తెలుస్తుంది. ఇంత టైం అయింది, ఈ టైంకి మనం రెడీ అవ్వాలి అని చెప్పి. చూసారు కదా, ఇన్ని పనులు నేను 12 వరకల్లా చేసేసుకున్నాను. శారీ కూడా చేంజ్ చేసేసుకొని ఇక వెస్ట్రన్ వేర్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, డిష్ అవుట్ చేసేసుకొని కుక్కర్ అది కూడా సైడ్కి పెట్టేశాను. ఎప్పుడైనా సరే నేను బయటికి వెళ్ళాను అంటే సిలిండర్ ఆపేస్తాను. ఎందుకు, పిల్లలు ఉంటారు కదా. ఈవినింగ్ వచ్చేస్తాను, 3:30-4 కల్లా వచ్చేస్తాను. రావడంతోనే స్నాక్స్ చేయాలంటే నాకు కూడా హెడేక్గా ఉంటుంది, చేయాలి అనిపించదు కాబట్టి ముందుగానే అలా చేస్తాను. ఇలా రెడీ అవుతున్నా అనమాట. మార్నింగే హెడ్ బాత్ చేశాను నేను. నా హెయిర్ ఒక పట్టాన త్వరగా ఆరదు. హెయిర్ డ్రైయర్ పెట్టి మనము హెయిర్ని డ్రై చేసామనుకోండి,
ఎందుకో నాకు బాగా డ్రైగా అస్సలు బాగా అనిపించదు. అందుకని చెప్పి నార్మల్గానే నేను డ్రై చేస్తాను. ఇంటికి చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. 1 కిలోమీటర్ కూడా ఉండదు. ఆ దగ్గరగా ఉన్న హోటల్‌కే, రెస్టారెంట్‌కైతే వెళ్దామనేసి అనుకున్నాము. యాక్చువల్‌గా పిల్లలకి స్కూల్స్ ఉంటాయి కదా! వాళ్ళు వచ్చే వరకల్లా వచ్చేయాలి అని చెప్పి మా ప్లాను. నాకు హెయిర్ లీవ్ చేయాలి అనిపిస్తది. వెస్టర్న్ వేర్‌లో ఫ్రాక్స్ వేసుకున్న, ఇలా జీన్స్ అలాంటి స్కర్ట్స్ టైప్ వేసుకున్నప్పుడు. కానీ నా హెయిర్ ఏంటంటే సహకరించదు. అందుకే అప్పుడప్పుడు స్ట్రైట్నింగ్ చేయిస్తూ ఉంటాను. హెయిర్ అంతా డ్యామేజ్ అవుతుంది. అంత మంచిగా అనిపించదు కానీ నా హెయిర్ వచ్చేసి సెమీ కర్లీ. హెయిర్ లీవ్ చేసుకోలేను. ఎప్పుడు ఒకటే హెయిర్ స్టైల్ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తది. ఏమీ చేయలేం కదా! బట్ ఈ హెయిర్ స్టైల్ కూడా బాగా లైక్ చేస్తాను నేను. నాకు వీడియోస్‌లో మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకు రావాలి అనిపిస్తది కానీ వ్యూస్ బాగా తగ్గిపోతున్నాయి. సో దట్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదనమాట. చాలా వరకు వీడియోస్ షూట్ చేయట్లేదు. అదే మనకు మంచిగా వ్యూస్ వెళ్తూ ఉన్నాయనుకోండి, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. మంచి మంచి కంటెంట్‌తో ముందుకు రావాలి అనిపిస్తది. నాకు కూడా పెద్దగా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ రావట్లేదనమాట. అందుకే చాలా తక్కువ చేశాను వీడియోస్‌ని. మీకు వీడియో నచ్చితే లైక్ ఇచ్చారనుకోండి, ఇంకొంతమందికి నోటిఫికేషన్ రూపంలో వెళ్తాయి, వ్యూస్ వస్తాయి. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ తీయడంలో. అలాగే హైప్ కూడా చేయండి వీడియోని. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.